హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను రైస్ ఖీర్ ఎలా చేయాలో చూపిస్తానండి. మనం బెల్లంతో పరమాన్నం చేసుకుంటాం, కానీ ఇది పాలతోని చేసే స్వీట్ రైస్ ఖీర్ అంటారు. నార్త్ సైడ్ ఎక్కువ చేసుకుంటారు. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఈ రెసిపీ నేను కుక్కర్లో చేస్తున్నాను. ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ రైస్ నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఒక 4 hours బిఫోర్. రైస్ ఎంత నానితే స్వీట్ అనేది చాలా బాగా వస్తుంది. సో 4 hours ముందే నానబెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు వాటర్ డ్రైన్ చేసుకుందాం. ఇలా సకానికి బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి కుక్కర్లో. ఈ రైస్ నెయ్యిలో కొద్దిగా స్లైట్గా రోస్ట్ చేసుకుందాం. వాటర్ ప్రాపర్గా డ్రైన్ చేసి వేసుకోండి, లేకపోతే అది నెయ్యిలో వేయంగానే స్ప్లిట్ అవుతుంది. సో ఇప్పుడు స్లైట్గా మనం వేయించుకోవాలి, ఒక మంచి అరోమా వచ్చే వరకు. మరి బియ్యాన్ని మార్చకుండా సిమ్లో పెట్టి మీరు ఫ్రై చేయండి. ఇంకా బియ్యం ప్రాపర్గా ఫ్రై అయిపోయింది. దాంట్లో 1 గ్లాస్ మిల్క్ వేస్తున్నానండి. ఫస్ట్ 1 గ్లాస్ మిల్క్ వేస్తున్నానండి. తర్వాత కుక్ అయిన తర్వాత మనకి పడుతుందంటే మోర్ 1/2 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకుందాం. రైస్ అంతా ప్రాపర్గా ఈ పాలలో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి, ఒక మంచి ఫ్లేవర్ రావడానికి. ఇప్పుడు మనం మూత క్లోజ్ చేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం. ఆఫ్టర్ 2 విజిల్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. రైస్ కూడా ప్రాపర్గా కుక్ అయింది. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ గీలో వేయించుకొని వేసుకుంటున్నానండి. ఓన్లీ కాజువే తీసుకున్నాను. ప్రాపర్గా దీంట్లో మిక్స్ చేసుకుందాం. స్వీట్ కదా, మరి షుగర్ వేయకుండా ఎలా? సో ఇప్పుడు నేను 1/2 కప్ వరకు షుగర్ వేసుకున్నానండి. ఎగ్జాక్ట్ 1/2 కప్ ఏం లేదు, ఒక 2 స్పూన్స్ తక్కువే ఉన్నాయి. మా ఇంట్లో స్వీట్నెస్ తగ్గట్టు వేసుకున్నాను. దాంట్లో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకున్నానండి, ఒక 1/2 గ్లాస్. సో కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉండాలి. వాటరీ ఉంటేనే మనకి కొద్దిగా చల్లారిన తర్వాత కొంచెం థిక్ అవుతుంది. కొద్దిగా కుక్ చేసుకొని నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయిందండి. సో ఇక్కడ ప్లేటింగ్ కూడా రెడీ అయిపోయింది. పైన పిస్తాతోని గార్నిష్ చేసుకున్నాను. షుగర్ మీరు రైస్ కుక్ అయిన తర్వాతే వేసుకోండి. సో మన రైస్కి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పక లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.